హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను సింపుల్గా ఫిష్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో మీ అందరికీ చెప్తాను. కానీ మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈశ్వరి ప్రసాద్ అండ్ క్వీన్స్. ప్లీజ్ అండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, ఇప్పుడైతే మీ అందరికీ నేను ఫిష్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను. సింపుల్ అండ్ ఈజీ వే ఫిష్ ఫ్రై ఇంట్లో ఎట్లా చేసుకోవాలి అని. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. సో మనం ఫస్ట్ అనేది ఫిష్ పీసెస్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం వేసుకోవాలి. మనకి ఎంత స్పైస్ కావాలో దాన్ని బట్టి మనం కారం వేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్గా ఫిష్ ఫ్రైలో మనం ఏం వేసుకోవాలి అంటే గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా. సో మీరందరూ కూడా ఫిష్ ఫ్రై ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ ఫిష్ పీసెస్ని అయితే బాగా మ్యాగ్నేట్ చేసుకుని 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. సో 30 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మ్యాగ్నేట్ అనేది చేపల పీసెస్కి మంచిగా పడుతుందన్నమాట. అప్పుడు మనం ఫిష్ ఫ్రై తింటుంటే కూడా అక్కడ ఇక్కడ ఏమీ తక్కువ అవ్వకుండా అన్నిటికీ మంచిగా మ్యాగ్నేట్ అనేది మంచిగా పడుతుంది. 30 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మేమైతే దాంట్లో ఆవాల నూనె అయితే వేసాము. ఆవాల నూనె వస్తే చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆవాల నూనె ఎందుకు వేస్తారు అంటే చేపలు అనేది నీసు వాసన ఉంటుంది కదా, అది రాకుండా ఉండడానికి ఆవాల నూనెతో చేపల ఫ్రై అనేది చేసుకోవాలి. సో మనం ఈ ఆవాల నూనె అనేది మంచిగా కాగాలన్నమాట. ఇట్లా కాగి ఇట్లా పొగలు వచ్చిన తర్వాతనే మనం చేపల ముక్కలు అనేవి దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ చేపల పీసెస్ని పెట్టేసి చేపల పీసెస్ వన్ సైడ్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము. సో మీరందరూ కూడా చేపల ఫ్రై అనేది ట్రై చేస్తే మాత్రం ఆవాల నూనెతో ఒకసారి ట్రై చేసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉంది అని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చేపల పీసెస్ అనేది స్లోగా ఫ్రై అవుతుంది. సో ఎంతమందికి చేపలు చూడగానే ఫ్రై తినాలనిపిస్తుందో తొందరగా మీరు కూడా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకొని ఫ్రై చేసుకుని తినండి. వావ్, ఫిష్ పీసెస్ అయితే వన్ సైడ్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనమైతే ఇట్లా తిప్పుకుని సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వావ్, ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వేడివేడిగా తీసుకుని సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది ఫిష్ ఫ్రై. సో మనం దీంట్లో సర్వింగ్కి మాత్రం ఆనియన్ ఇంకా లెమన్ వేసుకుని తింటే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.